ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో కూడా ఈ రీతిగా మీతో కలిసి ప్రార్థించడానికి దేవుడు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క చివరి రోజు సంవత్సరానికి నిజంగా ఎలా దినములు గడిచిపోయినాయో తెలియదు, కానీ ఈ 2024 చివరి రోజు ప్రార్థన చేసుకుని కృపించినందుకు, అలాగే మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు, అలాగే మీ జీవితంలో ఎన్నో నష్టాలు కూడా వచ్చినాయి. అయినప్పటికీ దేవుడు ఉన్నాడు, దేవుడు కార్యం చేస్తాడు అనేటువంటి గొప్ప విశ్వాసమే విశ్వాస యొక్క లక్షణం. కనుక బ్రదర్ బిడ్డలారా, మనకు ఆధారం ఎవరై అంటే దేవుడే. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, గత 24 ప్రారంభం జనవరిలో కొన్ని నిబంధనలు చేసాం. నేను సిగరెట్ మానేస్తాను, నేను ఖైనీ గుట్కా మానేస్తాను, నేను భార్యను కొట్టడం మానేస్తాను, లేదా నేను మంచి ఉద్యోగం జాయిన్ అవుతాను, బైబిల్ చదువుతాను, ప్రార్థన చేస్తాను. చాలా విషయాలు దేవునితో చెప్పాం. బహుశా అందరూ చేసి ఉండకపోవచ్చు, కొందరు చేసి ఉండొచ్చు. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అలా చెప్పి వాయిదా వేసి నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు. ఇకనైనా మెలకువగలిగి చేసిన నిబంధనలను గైకొంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా. ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, ప్రియక్క, 31st కదా, తాగేద్దాం, తిరిగేద్దాం, ఆడేద్దాం, ఏవేవో చేద్దామని ప్లాన్ వద్దు. సరి చేసుకుందాం అని ప్లాన్ వేసుకో, దిద్దుకుందాం అని ప్లాన్ వేసుకో, బాగుపడదాం అని ప్లాన్ వేసుకో, తల్లిదండ్రుల మాట విందాం ప్లాన్ వేసుకో, దైవజనుల మాట విందాం ప్లాన్ వేసుకో. అర్థమవుతుందా? గర్వం వద్దు ప్లాన్ వేసుకో, గర్వాన్ని తగ్గించుకుందాం ప్లాన్ వేసుకో. ఇవి నీ జీవితంలో బాగుపడతాయి అంటున్నానని బాధపడకే. బాధపడకుండా సరి చేసుకో, బాగుపడతాం. బాధ లేకుండా ఎవరూ లేరు. సావుకుడైనా విశ్వాసైనా ఎవరైనా బాధలు వస్తాయి, వెళ్తూ ఉంటాయి. అందుకనే ఏం చేయాలి అని అంటే, భక్తుడైన దావీదు అంటాడు చూడండి, 70వ కీర్తన 1వ అధ్యాయం, కీర్తన గ్రంథం 70వ అధ్యాయం 1వ వచనం. దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, యెహోవా నా సహాయములకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయగోరు వారు సిగ్గుపడి అవమానమందుదురుగాక, నాకు కీడు చేయగోరు వారు వెనకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక. ప్రార్థన చేస్తున్నాడు. తను ఏదైనా చేయగలడు, శత్రువు వస్తున్నాడు చంపగలడు, ఏదైనా చేయగలడు, కానీ ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు, దేవుడికి అప్పగిస్తున్నాడు. ఈ 2024 సంవత్సరం ఆఖరి దినం వరకు నీవు చేసి ఓడిపోయావేమో. దావీదు భక్తుడు చెప్పినట్లుగా, నీవు చేసి ఓడిపోవటం కాదు, దేవుడికి అప్పగించి గెలువు. అందుకే అంటున్నాడు, దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, యెహోవా నా సహాయములకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయగోరు వారు సిగ్గుపడి అవమానం పొందుదురుగాక. ఆయన చంపాలని చూస్తున్నారు, వాళ్ళే సిగ్గుపడి అవమానం పొందాలి. నాకు కీడు చేయగోరు వారు ఉన్నారు, వాళ్ళు వెనకకు మళ్లింపబడుదురుగాక, సిగ్గునందురుగాక అంటున్నాడు. నిజమే, నీ జీవితంలో చాలామంది ఇలాంటి వారు ఎదురై ఉంటారు. అయినప్పటికీ దేవునికి అప్పచెప్పు, దేవుడు కార్యం చేస్తాడు. నీవు లేకుండా చేయాలని, నిన్ను సిగ్గుపరచాలని, నిన్ను అవమానపరచాలని, నీ ఉద్యోగంలో నీ తోటివారు ఉండొచ్చు, వ్యవసాయంలో కూలి పనుల్లో నీ తోటివారు ఉండొచ్చు, చదువులో నీ తోటివారు ఉండొచ్చు, పరిచర్యలో కూడా ఉండొచ్చు. అయినా దేవునికి అప్పచెప్పు. దేవుడే వారికి సిగ్గు కలుగు చేస్తారు, వారికి అవమానం తీసుకొస్తారు. ప్రార్థన చేసుకో. మళ్ళా నూతన సంవత్సరానికి వెళ్ళబోతున్నావు, సిద్ధపాటు కలిగి ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయ రీతిగా మాకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు. మా ఆరోగ్యాలు సరైనటువంటి రీతిలో లేకపోయినా నీ పని కొరకు వాడుకుంటున్నాం. ఈ వర్తమానాలు దరిదాపుగా కొన్ని దేశాలు ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వెళ్తున్నాయి. నిజంగా వాళ్ళు ఫోన్ చేసి మమ్మల్ని అడుగుతున్నప్పుడు, ఆ వర్తమానం ద్వారా మేము బలపడ్డామయ్యా అని మా కొరకు ప్రార్థన చేయను అన్నప్పుడు మాకు ఎంతో ఆనందం వేస్తూ ఉంది. నిజమే, ఈ చిన్న మా ప్రయత్నం అనేకులకి అద్భుత రీతిగా ఆశీర్వాదకరంగా మార్చినందుకు వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఈ సంవత్సరం వరకు ఎంతోమంది చెల్లెళ్ళు, ఎంతోమంది అక్కలు, అన్నయ్యలు, తమ్ముళ్ళు, తల్లులు ఈ వాక్యాన్ని షేర్ చేస్తూ ఉన్నారు.
మేము ఎవరో తెలియకపోయినా సబ్స్క్రైబ్ చేశారు, అటు వారందరినీ దీవించండి. ఈ పరిచర్యకి వాళ్ళు హృదయపూర్వకంగా పంపిస్తున్న కానుకలను మీరు దీవించండి, వారి కష్టార్జితాన్ని మీరు దీవించండి అయ్యా. ఇంకా ఈ పరిచర్య కేదేశ్ ఫౌండేషన్ ద్వారా అనాథులైన వారికి, విధవరాండ్లకి, పేదవారికి, దరిద్రులకి, అనేకులకి మేము సహాయం చేసేటట్లుగా ఈ ఫౌండేషన్కి అనేక నిధులు తెరిచి వీళ్ళ ద్వారా అనేక మంది ఈ ఫౌండేషన్కి దేవాయువు ధనమును పంపించి పరిచర్యను విస్తరింప చేసే కృపిమ్మని యేసు పరిశుద్ధ నామములో ఈ మనలను అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ ఆల్.